ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రస్తుత కాలంలో పెళ్లి అవ్వాలి అంటే ఉద్యోగం అయినా ఉండాలి, లేదా ఆస్తి అంతస్తు అయినా ఉండాలి. ఇవి రెండూ ఉన్నా కొంతమందికి పెళ్లి కుదరకపోవచ్చు. ఎందుకు అంటే వారు చేసిన పాపాలు, లేక వారి పూర్వీకులు చేసిన పాపాలు, లేక వారి జాతక చక్రంలో శని లేదా నరదిష్టి లేదా పితృదోష బాధలు ఇలాంటివి ఉండటం వలన వారి పెళ్లి ఆలస్యానికి కారణమని పండితులు చెబుతున్నారు. కొంతమందికి ఉద్యోగం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా కూడా పెళ్లిళ్ళు సరైన సమయంలో అవుతుంటాయి. ఈ రెండింటికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం రండి. భారతీయ వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహం అనేది కేవలం రెండు మనుషుల కలయిక మాత్రమే కాదు. ఇది గ్రహాల అనుకూల సంచారం, సరైన దశాంతర్దశ మరియు లగ్న బలం మీద ఆధారపడిన ఒక ముఖ్యమైన జీవన ఘట్టం. వివాహం కాని వారికి శుభం జరగాలంటే ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు మరియు సప్తమాధిపతి బలం చాలా ముఖ్యం. 2026 సంవత్సరంలో గురువు, శని మరియు రాహుకేతువుల స్థానాలను పరిశీలించినప్పుడు కొన్ని రాశుల వారికి వివాహయోగం అత్యంత బలంగా, మరికొన్ని రాశుల వారికి మధ్యస్థంగా కనిపిస్తోంది. గురువు మే 2026 వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశుల యొక్క వివాహ స్థానంపై లేదా లగ్నంపై అనుకూల దృష్టిని ప్రసరిస్తుంది. శని తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తూ తృతీయ, సప్తమ మరియు దశమ దృష్టిని కొన్ని రాశులపై ప్రసరిస్తాడు. శుక్రుడు ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితానికి కారకుడు. 2026లో శుక్రుడు అనుకూల స్థానాల్లో సంచరించడం కూడా శుభాన్ని సూచిస్తుంది. అయితే ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకుంటే 2026 జనవరి నుండి అత్యంత బలంగా వివాహయోగం ఉన్న రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. మొదటగా మిథున రాశి. మిథున రాశి వారికి 2026 సంవత్సరం వివాహ విషయంలో అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే గురువు మీ లగ్నంలో సంచరిస్తూ తన పవిత్రమైన పంచమ దృష్టిని మీ 7వ స్థానంపై ప్రసరిస్తాడు. సప్తమ స్థానంపై గురువు యొక్క ప్రత్యక్ష దృష్టి వివాహానికి ఉన్న అన్ని ఆటంకాలను తొలగిస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివాహ చర్చలు ఈ సమయంలో స్థిరపడతాయి. ప్రేమ వివాహాలు చేసుకునే వారికి ఇది అనుకూల సమయం. జనవరి నుండి మే 2026 లోపు మీరు మీ ప్రయత్నాలను మరింత పెంచడం శుభప్రదం. రెండవది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరం వివాహయోగంలో కీలకమైన సంవత్సరం. గురుగ్రహం మీ రాశి నుండి 7వ స్థానంలో సంచరిస్తాడు. 7వ స్థానంలో గురువు సంచరించడం అనేది వివాహం జరగడానికి లేదా జీవిత భాగస్వామిని కలుసుకోవడానికి చాలా బలంగా సూచిక. మీకు ధర్మబద్ధమైన విజ్ఞానం ఉన్న జీవిత భాగస్వామి లభిస్తారు. నిశ్చితార్థాలు మరియు వివాహ వేడుకలు మే నెల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించి స్థిరమైన బంధానికి నాంది పలుకుతారు. మూడవది కన్యా రాశి. కన్యా రాశి వారికి 2026లో గురువు యొక్క అనుగ్రహం వలన వివాహయోగం బలంగా ఉంటుంది. గురువు మీ రాశి నుండి 10వ స్థానంలో ఉండి తన నవమ దృష్టిని మీ 7వ స్థానంపై ప్రసరిస్తాడు. 7వ స్థానంపై గురు దృష్టి శుభప్రదం. ఈ ప్రభావం వలన వివాహ ప్రయత్నాలలో ఉన్న అపార్థాలు, ఆలస్యం తొలగిపోయి సంబంధం త్వరగా స్థిరపడుతుంది. మే నెల నుండి మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు వస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. నాలుగవది మీనరాశి. మీనరాశి వారికి గురువు యొక్క అద్భుతమైన దృష్టి కారణంగా వివాహయోగం ఉంటుంది. గురువు మీ రాశి నుండి 4వ స్థానంలో ఉండి తన సప్తమ దృష్టిని మీ లగ్నంపై ప్రసరిస్తాడు. అదే సమయంలో గురువు లగ్నాన్ని మరియు రాశిని చూడటం వలన శుభ ఫలితాలు అధికమవుతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సంబంధాలు అన్వేషించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. వివాహ చర్చలు వేగవంతమవుతాయి. వివాహం నిశ్చయం కావడం లేదా వివాహ బంధంలోకి ప్రవేశించడానికి 2026లో అనుకూల సమయం ఉంది. అలా అని మిగతా రాశుల వారికి వివాహయోగం లేదు అని చెప్పలేము. మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉండవచ్చు. మీరు వివాహయోగం కోసం చూస్తున్నట్లయితే 2026లో మీ ప్రయత్నాలు విజయవంతం కావడానికి ఈ చిన్న పరిహారాలను పాటిస్తే వివాహయోగం పొందవచ్చు. ప్రతి గురువారం గురుస్తోత్రం పఠించడం లేదా దత్తాత్రేయ స్వామిని పూజించడం వలన
వివాహ ఆటంకాలు తొలగుతాయి. సోమవారాల్లో శివాలయాన్ని దర్శించి శివపార్వతులకు అభిషేకం చేయడం వలన త్వరగా వివాహం స్థిరపడుతుంది. అవివాహిత యువతులు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదం. కార్తీక మాసంలో ఆలయాలలో దీపదానం చేయటం వలన అదృష్టం కలిసి వస్తుంది. మేము తెలిపిన ఈ పరిహారాలను పాటిస్తే వివాహయోగం పొందవచ్చు. ముఖ్య గమనిక: జ్యోతిష్య శాస్త్ర అంచనాలు కేవలం సాధారణ గోచారం ఆధారంగా చెప్పబడినవి. వివాహయోగం యొక్క ఖచ్చితమైన సమయం మరియు భాగస్వామి యొక్క స్వభావం తెలుసుకోవడానికి మీ జన్మ జాతకాన్ని ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడి వద్ద తప్పకుండా పరిశీలించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.